కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు తప్పటం లేదు. వానాకాలం తిప్పలు మరవక ముందే యాసంగిలోనూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక్క బస్తా యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. రాష్ట్రంలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. మొన్నటి వరకు క్యూ లైన్లో గోసపడ్డ రైతులకు ఇప్పుడు యూరియా యాప్తో మరిన్ని కష్టాలు పెరిగాయి. యాప్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. యాప్ను రద్దు చేసి పాత విధానంలోనే యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యాప్ ద్వారా రైతులకు సులువుగా యూరియా లభిస్తుందంటూ వ్యవసాయ శాఖ ప్రకటనలు చేస్తోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయలేక రైతులు తిప్పలు పడుతున్నారు. కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా యాప్కు వ్యతిరేకంగా రైతులు ధర్నాలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పలు సొసైటీలలో స్టాక్ వచ్చిన క్షణాల్లోనే యూరియా అయిపోతుండటంతో రైతులు రహదారులపై ధర్నాలు చేస్తున్నారు. స్టాక్ చూపించిన క్షణాల్లోనే యూరియా మాయమవుతుందని రైతులు మండిపడుతున్నారు. ఎన్ని వందల బస్తాలు ఉన్నప్పటికీ కొద్దిసేపట్లోనే జీరోగా చూపిస్తుందని, ఆ కొద్దిసేపట్లోనే బస్తాలు ఏమవుతున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. షాపుల యజమానులు, డీలర్ల రైతుల పేరుతో యూరియా బుక్ చేసుకుని అడ్డదారిలో కాజేస్తున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో నాకు యూరియా అవసరం అనేసి యాప్లో బుక్ చేసిన. గత 15 రోజుల నుంచి రోజు చూస్తూనే ఉన్నా. ఒక 100 సార్లు ఓపెన్ చేసి బుక్ చేద్దామని చూస్తే నాట్ అవైలబుల్ అని చూపిస్తున్నది. అంటే అన్ని జీరోనే చూపిస్తున్నది. సో నిన్న సడన్గా వచ్చేసరికి ఒక 3 బ్యాగులు బుక్ చేస్తే బుక్ అయినాయి. సో నిన్న ఆటో తీసుకొని మా విలేజ్ నుంచి మాచిరెడ్డికి వెళ్ళిన. సో అక్కడ డీలర్ దగ్గర వెళ్ళిన తర్వాత అడిగితే ఎన్ని బ్యాగులు అని అంటే 3 బ్యాగులు అని చెప్పిన. సో 3 బ్యాగులు అని చెప్తే ఇంకేమన్నా కావన్నా అని అడిగిండు. సో నాకు ఇంకేం అవసరం లేదు. వాస్తవానికి నేను అన్ని చల్లేసుకున్నా. నాకు ఓన్లీ ఒక యూరియా అవసరం అని చెప్తే దాంతోపాటు ఏమన్నా తీసుకుంటేనే సర్వర్ వస్తలేదని చెప్తున్నాడు. అంటే నాకు అవసరం ఉన్నాయి, నేను తీసుకుంటా, బుక్ చేసుకున్నా, ఇక్కడ నుంచి దూరం ఆటో తీసుకొని వచ్చిన. ఇప్పుడు ఇయ్యా అంటే పరిస్థితి ఏంది? మరోపక్క ఎలాగోలాగా యాప్లో యూరియా బుక్ చేసి తీరా షాప్ దగ్గరకు వెళ్తే అనేక కొర్రీలు పెడుతున్నారని మండిపడుతున్నారు రైతులు. యూరియా బస్తా కావాలంటే ఇతర మందులు కొనాలని డిమాండ్ చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. దీంతో అవసరం ఉన్నా లేకపోయినా కొనాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. యూరియా సొంత మండలంలో కాకుండా పక్క మండలంలో అందుబాటులో ఉండడంతో రవాణా ఖర్చులు కూడా భారమవుతున్నాయని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క షాప్ వాళ్లు ఇతర ఎరువులు కొనాలని ఒత్తిడి చేయడం, మరోపక్క రవాణా ఖర్చులు భారము కావడంతో రైతు జేబుకు చిల్లు పడుతుందని ఆవేదన చెందుతున్నారు అన్నదాతలు.